Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఎసిడిటీ ప్రాబ్లం అండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ వస్తున్నాయి, తేన్పులు, పొట్టు బరువుగా అనిపిస్తుంది, ఇంత టిఫిన్ తిన్నా హెవీగా అనిపిస్తుంది, లంచ్ చేయలేకపోతున్నాము, ఏదైనా సరే సంపూర్ణంగా తినలేకపోతున్నాం మేడం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. ఎందుకు వచ్చిందో ఈ దారుణమైన ప్రాబ్లం? ఈ అన్నీ అయిపోయినాయి, ఎండోస్కోపీలు అయిపోయినాయి, కొలనోస్కోపీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, రిపోర్ట్లు అన్నీ బాగానే ఉంటున్నాయి అంటున్నారు, కానీ నాకు సరిగ్గా తింటే అరిగిపోవట్లేదు మేడం అని చాలామంది అంటుంటారు. ఎందుకండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఎందుకు వస్తుంది? మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, టైంకి తినకపోతే ఎవరికైనా వస్తుంది. అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. పెద్దవాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఇదే ప్రాబ్లం రావాలని ఏమీ లేదు. అందరి అవయవాలు ఒకేలాగా ఉంటాయి. సో టైంకి తింటేనే హెల్తీగా ఉంటాం, టైంకి తినకపోతే అన్హెల్దీ అయిపోతాం. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో మనకేమవుతుందంటే, మనకేమవుతుంది, నాలుక ఇది మన నాలుక, నోరు ఇది, నోటి దాట మరి ఆహారనాళం ఇది, ఆహారనాళం నుంచి స్టమక్ ఇది, స్టమక్ నుంచి పేగులు ఇవి, ఇది మనకి డైజెస్టివ్ సిస్టమ్, అదేంటి ఇంటెస్టైన్ ఇది మనకి. ఓకే, సో మనకి ఏమవుతుంది, మనం తిన్న ఆహారము ఈ నీట్గా నమిలి నమిలి, టీత్ ఉండేది ఎందుకు, నమలడానికి, ఈ పళ్ళు ఉండేది ఎందుకు, దేవుడు నమలడానికి. మనం మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ నమలకుండా అలా ఇలా మింగేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఆహారం గుర్తుపెట్టుకోండి, ఒక మెతుకు డైజెషన్ అవ్వడానికి 10 నిమిషాలు పడుతుంది. ఒక మెతుకు పొట్లకి వెళ్ళి మీరు నమలకుండా తింటే 10 నిమిషాలు పడుతుంది అది మిక్సీ అవ్వడానికి. ఒక మెతుకు అంటే మనం ఎన్ని మెతుకులు తింటున్నాం ప్రతిరోజు, అంటే గంటలు గంటలు పడుతుంది డైజెషన్ అవ్వడానికి మనకి. కాబట్టి మనం ఒక మెతుకుని నమిలేస్తే అయిపోద్ది. ఇక్కడ నమిలేసే టీత్ ఇచ్చింది దేవుడు ఎందుకు, ఈ లోపల ఉన్న సలైవా ఉందా, ఉమ్ము ఉందా, ఆ ఉమ్ములో ఈ ఆహారం బాగా కలిసి 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 మెత్తగా చేసేసి మనం ఆహారనాళం ద్వారా మనం స్టమక్లోకి పంపించాలి. అప్పుడు స్టమక్ ఏం చేస్తుంది, ఒక మంచి డైజెస్టివ్ జ్యూస్ ఉంటుంది లోపల, అంటే ప్యాంక్రియాస్, గాల్బ్లాడర్ ఉంటాయి కదా, ఇవి డైజెస్టివ్ జ్యూస్ని సీక్రెట్ చేసి స్టమక్లోకి వేసింది. ఈ జ్యూస్ మన స్టమక్లో ఈ ఆహారం వేసాక రెండు కలుస్తాయి. ఈ కలిసిన తర్వాత ఇక్కడ అంతా మిక్సీ అయిపోతుంది, మిక్సీ అయిపోయి మొత్తం కలిసిపోయి అది పేగుల్లోకి వెళ్తుంది. ఆ పేగుల్లో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట, ఎనర్జీ కింద, బ్లడ్ కింద, ఇంకా అన్నిటి కింద కన్వర్ట్ అయిపోయి మిగతా అంతా చెత్త రూపంలో మోషన్ ద్వారా బయటకు వస్తుంది, యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది ప్రాసెస్, ఇది ఫుడ్ ప్రాసెస్. మనము టైం దాటి, అంటే 11 గంటలకు టిఫిన్ చేయడం, 4 గంటలకు లంచ్ చేయడం, 11 గంటలకు డిన్నర్ చేయడం చేస్తే ఇప్పుడు మన అవయవాలు దాని టైంని బట్టి పనిచేస్తాయి. పొద్దున్న 8-8:30కి ఎందుకు టిఫిన్ టైం పెట్టాము, ఆ టైంకి తినేసేయాలి. సూర్యుడిని బట్టి మన అవయవాలు పనిచేస్తాయి. సూర్యాస్తమం, సూర్యోదయం, దీన్ని బట్టి మన అవయవాలు పనిచేస్తాయి. బై 8-8:30 లోపల, 9 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. 9 దాటిన తర్వాత తింటే మీరు డెఫినెట్గా మీరు ఫిక్స్ అయిపోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది అని. మీరు లేచేది 9 గంటలకు మేడం అంటే ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది మనకి. తొందరగా లేగాలి, యోగా చేసుకోవాలి, పొద్దున్నే మంచిగా జీరా పుదీనా వాటర్ తాగాలి, టిఫిన్ ఎర్లీగా చేయాలి. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే పులుపులు అవాయిడ్ చేయాలి, పల్లీలు అవాయిడ్ చేయాలి, కొబ్బరి అవాయిడ్ చేయాలి. కొంతమందికి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. పడనివి అవాయిడ్ చేయండి. నచ్చితాయని ఇంత చేసుకుని తింటే సాయంత్రానికి కానీ గ్యాస్ ప్రాబ్లంతో ఊపిరితిత్తుల దగ్గర పట్టేసి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఆ బాధ ఎందుకు మనకి. కాబట్టి టిఫిన్ బై 8:30-9 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. రాగి జావ కానీ, జొన్న జావ కానీ, రాగి ఇడ్లీ కానీ, జొన్న జిడ్లీ కానీ. అండ్ పల్లి చట్నీ ఒకటి అవాయిడ్ చేస్తే ఏముంది, పంకిన్ సీడ్స్ కొన్ని తీసుకోండి, పావు టమాటా, ఒక వెల్లుల్లి, కొద్ది జీలకర్ర, కొద్ది కొత్తిమీర, పుదీనా అన్ని వేపేసి చట్నీ చేయండి. పంకిన్ సీడ్స్ చట్నీ, పల్లి చట్నీ కూడా టేస్టీగా ఉంటుంది. ఆ చట్నీ రాగి ఇడ్లీలో తీసుకోండి, లిమిట్గా తీసుకోవాలి. అది కూడా ఎర్లీగా టైంకి తినేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడైనా టైం తినలేదు అనుకోండి, మనకి స్పింక్టర్ అని ఉంటుంది, ఆహార నాళానికి స్టమక్ మధ్యలో స్పింక్టర్ అని ఉంటుంది, అది టైట్గా ఉంటుంది. ఇది మనకి స్టమక్ అనుకోండి, ఈ భాగం. ఈ స్టమక్లో మనకి కంపల్సరీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉండాలి. ఎప్పుడైతే ఈ స్పింక్టర్ లూజ్ అవుతుంది, మనం పడుకున్నా, కూర్చున్నా, నిలబడినా ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని స్పింక్టర్ లూజ్ అవ్వడం వల్ల పైకి తన్నేస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని యాసిడ్ రిఫ్లెక్సెస్, తేనుపులు, పుల్లటి తేనుపులు అంటారు. ఇది ఎప్పుడు లూజ్ అవ్వద్దు, టైట్ ఉండాలి. ఇది ఎందుకు టైట్ అవుతుంది అంటే, బికాస్ ఆఫ్ లోపల గ్యాసెస్ ఎక్కువైపోయి సరిగా తినకపోవడం వల్ల, ఏది పడదో అది ఎక్కువ తినడం వల్ల లోపల ఉన్న గ్యాసెస్ ఎక్కువైపోయి పైకి తన్నేస్తూ ఉంటాయి మనకి. ఇంత అవసరమా? టైంకి తింటే ఖతం అయిపోతుంది. సో ఆ స్పింక్టర్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకి ఈ స్పింక్టర్ గురించి బాగా తెలిసి ఉంటుంది, డాక్టర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. కాబట్టి ఆ స్పింక్టర్ ఎప్పుడైనా సరే మూత టైట్గా ఉండాలి. మూత ఓపెన్ అయిపోతే లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అంతా. అలాగే మనకి ఆహార నాళానికి స్టమక్ మధ్యలో ఒక మూత ఉంటుంది, ఆ మూత ఎప్పుడు లూజ్గా ఉండదు, టైట్గా ఉండాలి. అన్నం తింటున్నప్పుడు లూజ్ అయిపోయి అన్నం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మూత టైట్ అయిపోవాలి. బట్ ఆ మూత లూజ్ అయిపోయి లోపల ఉన్న గ్యాస్ అంతా పైకి పోయి ఆ తేన్పులు, గ్యాసెస్ ఫామ్ అవుతుంది. ఆ మూతను టైట్ చేసుకోవాలి ఎప్పుడు. ఎందుకు, ఎలా మన టైంకి తినడం వల్ల, స్టమక్ క్లీన్గా నీట్గా ఉండడం వల్ల ఎప్పుడు మూత టైట్గా ఉంటుంది. మీరు బాగా తినకుండా ఉండాల్సింది తిని తిని కడుపులో నింపేసి పసర ఫామ్ అయిపోయి, మనం 4-5 కూరలు ఒక గిన్నెలో కలుపుకొని, ఎప్పుడూ అన్నం ఉన్నది కలుపుకొని, మజ్జిగ కలుపుకొని వచ్చేస్తే తినగలుగుతామా? తినలేం కదా. స్టమక్ కూడా అలాంటిదే, అన్నీ కలిపేసి మిక్స్ చేసి తినకండి. అది కూడా టైంకి తినడం ఇంపార్టెంట్. మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 9 గంటలకు తినారనుకోండి, 9 లోపల, 8:30 లోపల అయిపోయింది అనుకోండి, 12 గంటలకల్లా స్టమక్ క్లీన్ అయిపోతుంది. సో
సో మనం 12:30 1 గంటకి లంచ్ చేసేస్తాం. మీరు 11 గంటలకు టిఫిన్ తిని 12:30కి లంచ్ చేశారనుకో 1 గంటకి, ఈ టిఫిన్ అంతా లోపలే ఉంటుంది. ఈ లంచ్ చేసామనుకోండి మిక్స్ అయిపోతుంది. తినగలుగుతామా? ఇడ్లీ, రైసు అన్ని కూరలు అన్నీ కలుపుకొని ఒకటేసారి చట్నీ అన్నీ కలుపుకొని తినగలుగుతామా? వినడానికి ఎంత ఇదిగా ఉంటుంది. స్టమక్ కూడా అలాంటిది. కాబట్టి పొద్దున 8:30కి తినేస్తే 11, 12:30 కల్లా కడుపు ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఆకలేస్తుంది. అప్పుడు లంచ్ తింటాం. ఇంత కర్రీస్ ఎక్కువ పెట్టుకొని. లంచ్ కూడా మీకు మ్యాక్సిమం లంచ్ కొద్దిగా హెవీగా తింటాం కాబట్టి బట్ ఈజీగా 5:30 కల్లా ఖాళీగా అయిపోతుంది పొట్ట. మరి డిన్నర్ టైం అలా టైంకి తినాలి. అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు 1 స్పూన్ జీలకర్ర, 10 ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించుకుని ఫిల్టర్ చేసుకొని తాగండి. పొద్దున 1 గ్లాస్, సాయంత్రం గ్లాస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది. ఒక టర్కీ టవల్ నీళ్ళు తడిపి బాగా పిండేసి పొట్ట మీద కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కొద్దిగా జీలకర్ర, పుదీనా లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగి ఒక టవల్ని నీళ్ళు తడిపి పొట్ట మీద వేసుకొని 10 నిమిషాలు వేసుకొని 2 days చేయండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఇది చేసి పులుపు కొద్దిగా పడని ఫుడ్లు అవాయిడ్ చేయండి అంతే. 2 days ఇదే వీడియోలో కామెంట్ చేయండి. డెఫినెట్గా కంట్రోల్లోకి వస్తుందండి. చేసే ప్రాసెస్ న్యాచురల్గా అన్నప్పుడు కొద్ది కష్టమే, బట్ చేస్తున్నప్పుడు బాడీ ఎంత ఫ్రీ అయిపోతుందంటే అది కష్టమైనా సరే ఈజీగా చేయాలనిపిస్తుంది మన మనసుకి. కాబట్టి టైంకి తినండి. ఆ అవయవాల్ని బాధపెట్టకండి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి చేతులారా. టైంకి తినడం, యోగా చేసుకోవడం, పాజిటివ్గా ఉండడం. ఏ సమస్య అయినా ఈ రోజు కాకపోతే రేపు తగ్గుతుంది అన్న నమ్మకం ఉంచుకుంటేనే తగ్గుతుంది. నేను ఇంతే, నా బాడీ ఇంతే, నేను తగ్గదంటే జీవితంలో ఎప్పుడు తగ్గదు. ఏ సమస్య అయినా సరే పాజిటివ్గా ఉందాం, సమస్య డెఫినెట్గా తగ్గుతుంది. నేను చెప్పిన ప్రతి ప్రాసెస్ ఈజీ, సింపుల్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.